నాయకులుగా వచ్చి వేల కోట్లు లక్షల కోట్లు అని సంపాదించుకోవడం తప్పితే ఆ సంపాదించేది ఒక 20 మంది బినామీలు పెట్టుకొని 20 లక్షల కోట్లు సంపాదించే బదులు ఆ 20 లక్షల కోట్లు 1 మంది 1 కోట్లు ఎందుకు ఇవ్వకూడదు? ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఈ ప్రజలు కూడా ఏం చేస్తారంటే వీళ్ళ మీద వీళ్ళు పెడుతూ వీళ్ళ మీద కోపం ఆయనకి వేద్దాం, ఆయన మీద కోపం ఈయనకి వేద్దాం అన్నట్టు వేస్తున్నారు ఓట్లు తప్పితే మళ్ళాంటి కొత్త పార్టీ వచ్చితే ఆ పార్టీ ఓటేస్తే ఏఆర్ఎస్ ఆంధ్ర రాష్ట్ర సమితి ఈ పార్టీ స్థాపించడానికి ముఖ్య కారణాలు పేదోళ్ళందరినీ కోటీసులు చేయాలి, రాజధానిలో రాష్ట్ర ప్రజలందరికీ ఆస్తి కొనిపెట్టి రాజధాని డెవలప్ చేయాలి. అప్పుడు ఇంకా ప్రాంతీయ ఈ భేదాలు రావు, ఎప్పుడు కలిసి ఉండాలి మనం అనుకుంటాం. అట్లాగే ఆంధ్రప్రదేశ్ లో అమరావతి రాజధానిలో ప్రతి డోక్రా గ్రూప్ కి 1000 గజాల ఫ్లాట్ ఫ్రీగా ఉచితంగా కొనిపెట్టి రాజధాని డెవలప్ చేయాలి. అలాగే 1 సిలువల చర్చి నిర్మాణం చేస్తాం ఆ రాజధానిలో, ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాం. అలాగే 2 లక్షల ఎస్ఎఫ్టీలో మసీదు పాలరాతి మసీదు నిర్మిస్తాం. ఎందుకంటే కుల మత ప్రయత్నం ఏమీ లేకుండా అందరం ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం జరిగింది. ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజలు ఒకే కుటుంబం, ఆ కుటుంబం ఆ తల్లికి అన్యాయం జరిగినప్పుడు ఈ కుటుంబం 5 కోట్ల మంది ప్రజలు కలిసి అన్నదమ్ములాగా మనం పని చేసుకొని రాజధాని డెవలప్ చేసుకోవాలి. రాజధానిలో రాష్ట్ర ప్రజలందరికీ ఆస్తి కొనిపెట్టి ఉచితంగా ఇచ్చి రాజధాని డెవలప్ చేసుకుంటే ప్రతి కుటుంబం కోటీసుకుంటారు. అలాగే ప్రతి రేషన్ కార్డుదారుని సొంత భూమి రైతు చేయాలి కొనిపెట్టి ఫ్రీగా. దాంట్లో శ్రీగంధం ఎర్రచందనం మొక్కలు నాటిస్తే దాదాపు 10 సంవత్సరాల్లో ప్రతి కుటుంబం 10 కోట్ల ఆస్తి పొందవుతుంది. అలాంటి మంచి ఆలోచనతో మనం ముందుకు వచ్చాము. ఈ రోజు రాష్ట్రం మొత్తం 30 రోజులు ప్రజాయంత్ర యాత్ర చేస్తున్నాం. అంటే 30 రోజులు 150 4500 కిలోమీటర్ల యాత్ర రాజధాని ప్రాంతం తాడికొండ నియోజకవర్గం నిడముక్కల గ్రామం నుంచి గుంటూరు, బాపట్ల, అలాగే ఒంగోలు, నెల్లూరు, ఇవాళ చిత్తూరు, తిరుపతి జిల్లా వచ్చాం. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి గారి సన్నిధిలో మనం ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఛానల్స్ వాళ్ళందరూ కూడా తప్పకుండా వేయండి, మా అమ్మాయి పార్టీని కూడా చూపిస్తే మా విలేకరులు ఛానల్స్ విలేకరులందరికీ పత్రికా విలేకరులందరికీ మంత్లీ శాలరీ నెలకి 10,000 రూపాయలు ఇస్తాం మన పార్టీ అధికారం రాగానే. అలాగే ఛానల్స్ ఓనర్ కూడా 4 నెలలు సీఎం పదవి ఇస్తారు. ఉత్తమ ఛానల్ గా అన్ని ఉన్నట్టు చూపిస్తాయి. మన పార్టీ అధికారం రాగానే 4 నెలలు వాళ్ళ కూడా సీఎం పదవి ఇస్తారు. ఎందుకంటే ఎవరు కూడా చిన్న పార్టీలు వస్తేనే ఈడే నిలబడతారా అని అనుకుంటారు. నేను పావుల డబ్బులు 10 రూపాయల పదవులకి అమ్ముడుపోయేవాడిని కాదు. ఈ జేకేఆర్ అంటే ప్రజలకి న్యాయం జరగాలి, ప్రజలందరినీ కోటీసులు చేసేంత వరకు ఈ ప్రజల సమక్షంలోనే ఉండి పనిచేస్తా. ఒక పూట తినపని అర్థాకంతో పనిచేస్తా. ఆనాడు 83లో ఎన్టీఆర్ ఎలాగా చెండ చేసలా పనిచేశారో ఆ చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే జనం ఉన్నారు నాయకులు. వాళ్ళు కాదు ముఖ్యం, మనలాంటి కష్టాలు సుఖాలు అన్ని అనుభవించి కష్టపడి వచ్చిన వాళ్ళకి మనకే తెలుసు ఆ బాధలు. అందుకనే నేను ఇలా ఇంత కష్టపడి ఎర్రటి ఎండలో తిరిగి నా ఊపిరి ఉన్నంత వరకు కూడా ప్రజల కోసం పోరాడతా. మన ఏఆర్ఎస్ పార్టీ అధికారంలో వస్తుంది, ప్రజలందరూ కోటింపులు అవుతారు. మంచి రోజులు ముందు ఉండి ఈ నాయకులు ఒక రాష్ట్రాన్ని ఎడదీసి 5 కోట్ల మందికి అన్యాయం చేసి 7 వాళ్ళు ఒక సభ పెడుతున్నారు. ఇలా మమ్మల్ని చూసి మేము పెట్టకుండా మా ఎదురుగా పోటీగా వచ్చి ఒక కాంగ్రెస్ వాళ్ళు ఒక సభ పెట్టారు. వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఎడగొట్టి 5 కోట్ల మంది ప్రజలకు అన్యాయం చేసి ఇంకా బుద్ధి లేకుండా వచ్చేడా మేము సభ పెడుతుంటే మా సభకు అడ్డం వచ్చి ఇప్పుడు సభ పెట్టారు. అందుకనే ఇక్కడి నుంచి నేను మళ్ళీ పోటీ కూడా చేస్తా. అవసరం అయితే నేను మంగళగిరిలో పోటీ చేయాలనుకున్నా ఈ పార్టీ ఏఆర్ఎస్ తరఫున. 2వ సీటు తిరుపతి నుంచి కూడా పోటీ చేస్తా. ఎందుకంటే వాళ్ళు కేంద్రంలో కాదు రాష్ట్రంలో కాదు, వాళ్ళు ఎక్కడ రారు. ఇక ఎందుకంటే సపోర్ట్ చేయాల్సిన పార్టీకి పోయి రాష్ట్రాన్ని ఎడగొట్టి 5 కోట్ల మంది ప్రజల్ని అన్యాయం చేశారు. మనకి ఇలా అన్యాయం జరిగింది ఆంధ్రప్రదేశ్ తల్లికి, మన తల్లికి అన్యాయం జరిగింది కాబట్టి 5 కోట్ల మంది ప్రజలను కూడా మన తల్లికి జరిగిన అన్యాయాన్ని మనం న్యాయం చేసుకుందాం. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే ప్రపంచాన్ని శాసించేంత గొప్ప శక్తి ఉన్నోళ్ళు. కాకపోతే ఈ పార్టీలో మోసం చేస్తున్నారు. కుమ్మక్కయ్యి రాజధానిలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర లేదా? రాజధానిలో 3 రాజధాని పాత్రలో చంద్రబాబు గారు కూడా పాత్ర ఉంది. ఎందుకంటే 2020లో ఫార్మా కంపెనీ పెట్టిందంటే ఎల్జీ ఫార్మా కంపెనీ వెంటనే మోడీ గారికి ఫోన్ చేసి ప్రత్యేక విమానం తర్వాత
ఆయన చేశాడు జగన్ గారు భార్య విజయసాయిరెడ్డి గారి కూతురు కుమార్తె గారు దాన్ని తెలియగానే మళ్ళీ ఉపసంహరించారు. అంటే వాళ్ళు ఇద్దరు ఒకటే. బస్సు యాత్ర ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి? మా బస్సు యాత్ర ముఖ్య ఉద్దేశం ప్రజలందరినీ పోటీ అది ప్రతి రేషన్ కార్డుదారు సొంత భూమి రైతులు చేయాలి. విద్యా వైద్యం ఫ్రీ. అలాగే ప్రతి ఛానల్ విలేకరులు అందరూ 8,000 మంది ఈ రాష్ట్రంలో అందరికీ మంత్రి శాలరీ 10,000 రూపాయలు. ఎందుకంటే మీ ఛానల్ వాళ్ళు సరి చేయట్లేదు చేస్తారు, ఈ రెండుని ఉపయోగించుకుంటారు ఎలక్షన్ టైం తర్వాత మీ శాలరీ. అందుకని ఈ పత్రికా విలేకరులు ఈ ఛానల్స్ విలేకరులు అందరికి ఎన్ని వేల మంది ఉంటే అన్ని వేల మందికి 10,000 రూపాయల లెక్క మంత్రి శాలరీ ఇవ్వాలి. అలాగే ప్రతి పేదవాడు కోటీస్తులు అవ్వాలి. ఇక్కడ నుంచి బస్సు యాత్ర నెక్స్ట్ ఎక్కడండి? ఈ బస్సు యాత్ర చిత్తూరు, అక్కడి నుంచి అనంతపూరు, తాడిపత్రి, అక్కడ నుంచి మళ్ళీ మన కడప నుంచి కర్నూలు నుంచి మళ్ళీ పల్నాడు జిల్లా వెళ్ళి అక్కడ నుంచి విజయవాడ, మళ్ళీ గుంటూరు జిల్లా నుంచి విజయవాడ నుంచి మొత్తం మళ్ళీ అటు కూడా ఒక 15 రోజులు ఉంటది. మళ్ళీ శ్రీకాకుళం వరకు, శ్రీకాకుళం వరకు, చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు మొత్తం 30 రోజులు ఈ యాత్ర. 30 రోజులు 150 4,500 కిలోమీటర్లు ఈ యాత్ర చేసి 175 నియోజకవర్గాల్లో ఏఆర్ఎస్ ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ పోటీ చేస్తాం. 25 ఎంపీలు కూడా పోటీ చేసి ఖచ్చితంగా మా పార్టీ అధికారంలో తీసుకొస్తాం. ఏఆర్ఎస్ ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీని తీసుకురాగానే మేము చెప్పిన వాగ్దానాలు మొత్తం నెరవేర్చి తీరుతాం. అందరూ కూడా కోటీసులు అవుతారు. ఛానల్స్ వాళ్ళు అందరూ కూడా 10,000 మంత్రి ఇచ్చి తీరుతాము. జై హింద్, జై